లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ అంటే వెంటనే గుర్తుకు రాకపోవచ్చు. కానీ ఖైదీ, విక్రమ్, లియో, రోలెక్స్ పేరు చెబితే ఇమిడియట్ గా కనెక్ట్ అయిపోతారు. లాస్ట్ ఇదే యూనివర్స్ నుంచి వచ్చిన లియో బాక్స్ ఆఫీస్ ను ఏ రేంజ్ లో చెక్ చేశాడో తెలిసిందే. ఇప్పుడు అసలు ఈ యూనివర్స్ ప్రారంభం కావడానికి కారణమైన ఖైదీ తిరిగి రాబోతున్నాడు. ఆ విషయాన్ని ఖైదీ స్వయంగా చెప్పుకొచ్చాడు. కార్తీ కెరీర్ లో చాలా చిత్రాలు ఉండవచ్చు. అలాగే తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కెరీర్ లో చాలా బ్లాక్ బస్టర్స్ ఉండవచ్చు. కానీ వీరి కాంబినేషన్ లో వచ్చిన ఖైదీ ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీ. ఎందుకంటే ఖైదీ లేకపోతే విక్రమ్ లేడు, రోలెక్స్ లేడు, ఇక లియో పుట్టుకొచ్చేవాడే కాదు. చాలా కాలంగా ఖైదీ సీక్వెల్ పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. అందుకు లోకేష్ కనగరాజ్ ఈ యూనివర్స్ ను ఎక్స్పాండ్ చేస్తుండడం ఒక కారణం. లియో లాంటి బ్లాక్ బస్టర్ తరువాత ప్రస్తుతం రజనీకాంత్ తో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు లోకేష్. ఈ మూవీ అయిపోగానే ఖైదీ తిరిగొస్తాడు. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది ఖైదీ తిరిగొస్తాడని ఇటీవల ఒక ఈవెంట్ లోనే కార్తీ చెప్పుకొచ్చాడు. జపాన్ ఫెయిల్యూర్ తరువాత కార్తీలో ఖైదీని తీసుకురావాలనే పట్టుదల పెరిగింది. అందుకే ఈసారి లేట్ చెయ్యను అంటున్నాడు. రజనీకాంత్ తో లోకేష్ మూవీ కంప్లీట్ కావడం ఆలస్యం. ఖైదీ 2 పట్టాలెక్కుతుంది అంటున్నాడు. పైగా ఖైదీ సీక్వెల్ లో స్టోరీ మాత్రమే కాదు, ఇప్పటి వరకు ఈ యూనివర్స్ లో కనిపించిన హీరోలు అంటే కమల్, సూర్య, విజయ్ అందరూ కూడా ఖైదీ 2లో కనిపిస్తారట. అందుకే ఈ సీక్వెల్ కు అంత క్రేజ్ ఉంది.